నమస్తే, వెల్కమ్ టు ఆంధ్రప్రభ. నేను తేజస్వి. ఏపీలో బీజేపీ పొత్తులో భాగంగా పోటీ చేసే 6 ఎంపీ సీట్లను ప్రకటించింది అధిష్టానం. ఆ జాబితాలో ముందు నుంచి ప్రచారంలో ఉన్న పేర్లే కనిపించాయి. అయితే నరసాపురం ఎంపీ సీటుని వైసీపీ రెబల్ ఎంపీ రఘురామకృష్ణంరాజుకు కేటాయించకుండా వేరే పేరును అనౌన్స్ చేయడం సర్వత్రా చర్చనీయాంశంగా మారింది. బీజేపీ లిస్టులో అరకు నుంచి కొత్తపల్లి గీత, అనకాపల్లి నుంచి సీఎం రమేష్, రాజమండ్రి నుంచి దగ్గుబాటి పురంధేశ్వరి, నరసాపురం నుంచి భూపతిరాజు శ్రీనివాస్ వర్మ, తిరుపతి నుంచి వరప్రసాద్ రాజు, రాజంపేట నుంచి ఎన్ కిరణ్ కుమార్ రెడ్డి పోటీ చేస్తారని బీజేపీ ప్రకటించింది. ఇక నరసాపురం సీటు బీజేపీ తనకే ఇస్తుందని ఎంతో నమ్మకం పెట్టుకున్న సిట్టింగ్ ఎంపీ రఘురామకృష్ణంరాజు తీవ్ర నిరాశకు గురయ్యారని అంటున్నారు. ఆయన టీడీపీ, జనసేన, బీజేపీలతో ఎంతో సన్నిహితంగా ఉంటూ వస్తున్నారు. తనకు ఏ పార్టీలో అయినా సీటు ఖాయమంటున్నారు. రఘురామకృష్ణంరాజు బీజేపీకి ఆయన స్నేహితుడే, కానీ సీటు మాత్రం దక్కలేదు. ఆ సీటులో భూపతిరాజు శ్రీనివాస్ వర్మను బీజేపీ ఎంపిక చేసింది. ఈయన బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా ఉంటున్నారు. దగ్గుబాటి పురంధేశ్వరి ఎక్కడి నుండి పోటీ చేస్తారు అనేది చర్చ సాగింది. అయితే ఆమె విశాఖ కోరుకున్నారని టాక్ వచ్చినా రాజమండ్రి ఇచ్చారు. అలాగే కడపకు చెందిన సీఎం రమేష్ని 10 జిల్లాలు దాటించి అనకాపల్లి జిల్లాలో ఎంపీ సీట్ ఇచ్చారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ చివరి ముఖ్యమంత్రి నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి ఈసారి లోక్సభ బరిలో దిగుతున్నారు. ఆయనకు అధిష్టానం రాజంపేట ఎంపీ స్థానం కేటాయించింది. ఈ మొత్తం ప్రక్రియలో బయట నుంచి వచ్చిన వారికే టికెట్ దక్కాయి. పురంధేశ్వరి కాంగ్రెస్ నుంచి వచ్చి చేరారు. అలాగే కిరణ్ కుమార్ రెడ్డి కూడా కాంగ్రెస్ నుంచి కమలం తీర్థం పుచ్చుకున్నారు. సీఎం రమేష్ 2000లో టీడీపీ నుంచి బీజేపీకి ఫిరాయించారు. ఇక కొత్తపల్లి గీత వైసీపీ నుంచి టీడీపీ, ఆ మీదట సొంత పార్టీ ఇప్పుడు బీజేపీలోకి వచ్చి అరకు టికెట్ దక్కించుకున్నారు అంటున్నారు. వీటన్నింటికంటే మరో ట్విస్ట్ ఏంటంటే మధ్యాహ్నం బీజేపీలో చేరి రాత్రికి తిరుపతి ఎంపీ సీటు సాధించిన వరప్రసాద్ ఆయన వైసీపీలో గూడూరు ఎమ్మెల్యేగా ఉన్నారు. ఈసారి అక్కడ టికెట్ దక్కకపోవడంతో అన్ని పార్టీలు తిరిగి చివరికి బీజేపీలో సీటు సంపాదించుకున్నారు.